పౌర సరఫరా కేంద్రాలను నగదు రహితం చేస్తామని చెప్పారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటే సమాజంలో ఉన్న సంపద అన్ని వర్గాలకు సమానంగా అందాలనేటువంటి కాన్సెప్ట్ స్పిరిట్ మన రాజ్యాంగం రాసుకున్నాం. కానీ 70 సంవత్సరాల తర్వాత ఇవాళ దేశ ప్రధానమంత్రి గారు 500, 1000 రూపాయల నోట్ల రద్దును ప్రకటించారు. 70 సంవత్సరాల తర్వాత మన రాజ్యాంగంలో రాసుకున్నటువంటి స్పిరిట్ అమలు కాకపోవడం వల్ల ఇక్కడ ఉన్న సకల సంపద అశేష ప్రజానీకానికి అన్నం పెట్టకపోవడం వల్ల ఎక్కడో లోపం ఉందని చెప్పి ఇంత గొప్ప నిర్ణయం తీసుకునేటువంటి అవసరం పడ్డది. ఈ నిర్ణయం వల్ల నెగిటివ్ అంశాలు ఏంటి, పాజిటివ్ అంశాలు ఏంటి తర్వాత చర్చించుకుందాం. కానీ వాళ్ళ ఆ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరంగా మేధావులు భావిస్తూ ఉన్నారు. ఇవాళ శ్రీనివాస్ గారు, గణేష్ గారు చెప్పిండ్రు, సామాన్యుడు 2000 రూపాయలకు లైన్లు కట్టాలి, కానీ ఒకటే మనిషికి 1,10,000 కోట్ల రూపాయల సంపద ఎట్లా వచ్చింది అనేది అంటే మన వ్యవస్థలో ఎంత లోపం ఉందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. మనం ఎక్కడలో మనకు అర్థం కావాలి. మనం చాలా గొప్ప చదువుకుంటాం. మామూలు కూలి చేసుకునేటువంటి వాడికైనా ప్రధానమంత్రికైనా ఒకటే చట్టం ఉంటుంది, ఒకటే కర్తవ్యం ఉంటుంది అని. కానీ ఇవాళ ఓటు హక్కు సమానంగానే ఉంటుంది, అన్ని హక్కులు సమానంగానే ఉంటాయి. కానీ పేదవాని బతుకు ఒక రకంగా ఉన్నది, ఉన్న వాళ్ళ బతుకు ఇంకొక రకంగా ఉన్నది. అంటే చట్టం ఉన్న వాళ్ళ చుట్టమై ఇవాళ అనేక మంది పెద్దలు ఈ సంపద మీద కబ్జా పెట్టినడానికి సజీవ సాక్ష్యమే ఇవాళ శేఖర్ రెడ్డి ఉదంతం నాటిది. నేను అనుకుంటా ఒక్క డిమానిటేషన్ తోటే ఈ సకల సమస్య పరిష్కారం అయిద్దని నేనైతే భావించట్లే. టేల్ ఆఫ్ యాక్షన్స్ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మాకు సైన్స్లో ఒక సూత్రం ఉండే, ఎనర్జీ నాట్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ చేంజ్ వన్ ఫార్మ్ ఇంటూ అనదర్ ఫార్మ్. శక్తి నిత్యత్వ సూత్రమే అంటారు దాన్ని. మనకు గీత సారం ఎంత గొప్ప చెప్తా అంటే, ఇవాళ నీవు అనుభవించే ఈ సంపద, ఈ సుఖం, ఈ భోగాలు నిన్న వేరొకరు అనుభవించిన సంపదది, రేపు మరొకరు అనుభవించే ఆస్కారం ఉంటుంది. సేమ్ సూత్రం, ఎనర్జీ నాట్ బై క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ చేంజ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఎట్లయితే అంటారో ఎకానమీకి దానికి అన్వయించుకుంటే ఇవాళ ఆ గీతోపదేశాన్ని కనుక మనం ఒకసారి మళ్ళీ అది ఓల్డ్ ట్రెడిషనా, ఓల్డ్ ఆలోచన గురించి నేను మాట్లాడుతున్నా కానీ వాళ్ళు అది కరెక్ట్ అనిపిస్తాను. అంటే సంపద ఇవాళ కొద్ది మంది చేతిలో నిలయమైపోయి ఇవాళ అశేష ప్రజానీకానికి కన్నీళ్ళు మిగిల్చింది. కాబట్టి దాన్ని బొంబాడు చేయాల్సిన అక్కడ ఉంది. కాబట్టి ఆ బొంబాడు చేసే దాంట్లో మొట్టమొదటి చర్యనే ఈ డిమానిటేషన్ అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా. కానీ ఇంతకుముందు చాలామంది చెప్పినట్టుగా కొన్ని ప్రికాషన్ మెజర్స్ తప్పకుండా ఉండాల్సిన ఉండే, అది దానికోసం తప్పకుండా ఆలోచన చేయాలి. బాధ అనిపించే అంశం ఏంటంటే, ఒకనాడు పురాణాలలో కానీ లేదా మనం ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వెనకపోతే ఒక పారిశ్రామికవేత్త కావడానికి 2 తరాలు 3 తరాలు 4 తరాలు పట్టేది. కానీ వాళ్ళ ఒకటే జనరేషన్లో ఒక గాలి జనార్దన్ పుట్టుకొస్తాడు, ఒకటే జనరేషన్లో ఒక ధీరుభాయ్ అంబానీ పుట్టుకొస్తాడు.